మీ ఇన్స్పిరేషన్ మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? As I said, like, my love towards nature and our desi cows. ప్రతి ఫ్యామిలీలో వీలైనంత ఒక ఫార్మర్ని తయారు చేయాలి. మనకు తినేవాళ్ళు పెరుగుతున్నారు, బట్ పండించే వాళ్ళు లేరు. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్క గోవుని సాకడం కూడా చాలా కష్టం అండి. మనకు నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ జనరేషన్ డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, బీట్ ఎనీ ప్రొఫెషన్ అందరు ఉన్నారు. బట్ మనకు నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్. గజిబిజి బిజీ బ్రతుకుల్లో ఏం చేయాలో అర్థం కాక ఎటు పాల్పోక ఆర్థికంగా స్థిరపడలేక పరుగులు పెడుతున్న ప్రజల మధ్య నేను ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాను. కానీ నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం అంటూ కూడా భారతదేశానికి వచ్చి కంప్లీట్ ఫార్మింగ్లోకి దిగిపోయిన ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరు, ఆయన చేసిన గొప్ప విషయాలు ఏంటి తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీరే ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు. ఒకసారి ఆయనతో మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎట్లున్నారు? మంచిగున్నారా? చాలా బాగున్నాం. మీరు చాలా బాగున్నారని అర్థం అవుతుంది వీటి మధ్యలో. సీరియస్ గా ఎవరైనా సరే ఒక మనిషి ఇక్కడి నుంచి కష్టపడో లేకపోతే పేద కుటుంబం నుంచి కష్టపడి ఆస్ట్రేలియాలో ఏదో ఫారెన్కి వెళ్ళి ఇండియన్ సెటిల్ అయ్యారు అనేది వింటుంటాం, అది కొత్తగా ఉంటుంది. బట్ ఫారెన్లో సెటిల్ అయినా కూడా ఇండియాకి వచ్చి ఒక ఫార్మింగ్లో సెటిల్ అవ్వడం అనేది, పశువులను పెంచుకోవాలని థాట్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి వ్యక్తిని చూడడం అనేది కూడా మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో మరి మీ జర్నీని ఒకసారి మాతో కూడా పంచుకుంటే ఈ జనరేషన్ పిల్లలకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అనే అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. ఫస్ట్గా నా పేరు ఉజ్వల్ అండి. మనము ఉన్నది ఇక్కడ తూప్రాన్ మండల్లో గుండ్రెడ్పల్లి అని గ్రామంలో ఉన్నామండి. అండ్ ఇది మన గోశాల, ఇది మన ఫస్ట్ గోశాల. ఇప్పుడు మనం ఏంటంటే గో వ్యాలీ ఫార్మ్స్ అనే బ్రాండ్ మీద మనం ఆపరేట్ చేస్తున్నాము. అండ్ మన దగ్గర ఒక 20 రకాల దేశవాళీ గోజాతులు ఉన్నాయి. అండ్ మనం ఇది 2016లో స్టార్ట్ చేసినాము ఉగాదికి. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 8 years అవుతుంది దీన్ని మనం నడిపియబట్టి. అండ్ నా పర్సనల్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ మై ప్యాషన్. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, మన దేశవాళీ గోవులు కానివ్వండి, వీటిని చూసుకోవడము, వీటి నుంచి వచ్చిన ఉత్పత్తులు, హెల్దీ ఉత్పత్తులు మన కస్టమర్స్కి అందియడము. సో దిస్ ఈజ్ మై ప్రైమ్ డ్యూటీ అనమాట. అండ్ నా అకాడమిక్స్ చూసుకుంటే నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఆ తర్వాత ఐ ఆల్సో డిడ్ మై మాస్టర్స్ అన్నట్టు. నేను ఓవర్సీస్లో ఒక 11 ఏళ్ళు నేను పనిచేసినాను. నేను ఆడియో విజువల్ ఇంజనీర్ లాగా పనిచేసినాను. అండ్ ఎట్ ఎ పాయింట్ లైక్ నేను ఎప్పుడైతే అనుకున్నానో అరే యాక్చువల్ వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్ అంటే, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఏంటి అని ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు వెన్ వీ యూస్ టు స్పెండ్ అవర్ టైమ్ విత్ నేచర్, విత్ యానిమల్స్, ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు ఆ సంతోషం, ఆ ఆనందం అనేది ఎంత ప్యూర్గా ఉంటుండే. సో ఆ ప్యూరిటీ ఆఫ్ హ్యాపీనెస్ అనేది లేదు, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా లేదు, ఆ టైం కూడా లేదు ఎవరికి. అసలు అందరు తొందరలో ఉన్నారు, అందరూ ఏదో అంటే అర్థం కాని రష్. సో దానికి ఏమో అదొక మీనింగ్ కూడా లేకుండా అయిపోయింది అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అరే దాట్ వాజ్ రియల్ హ్యాపీనెస్, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, అది చేయాలి. సో మనతో అయినంత మీ ఓన్ అనుకున్న ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు సార్ట్ ఆఫ్ అండి. బట్ దీని అంతటికీ కూడా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. అంటే వాళ్ళ సపోర్ట్ అండ్ అంతకు మించి మన ఫ్యామిలీ సపోర్ట్, మన ఫ్రెండ్స్ సపోర్ట్, అండ్ ఇంకా అంతకు మించి చెప్పాలంటే భగవంతుడి కృప. భగవంతుడు మనతో ఉన్నాడు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఆల్ దిస్ అనమాట. అదర్వైజ్ నో వే. ఇప్పుడున్న టైంలో, ఈ యుగంలో, ఈ కలియుగంలో, ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్క గోవుని సాకడం కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. అంటే లైక్ అంటే నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఈ ఫార్మింగ్ ఇండస్ట్రీ అనేది ఎట్లుందంటే వెరీ 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 కైండ్ ఆఫ్ వలరబుల్ స్టేట్లో ఉంది. అంటే మనకు నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ జనరేషన్ డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, బీట్ ఎనీ ప్రొఫెషన్ అందరు ఉన్నారు. బట్ మనకు నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్ లేడు. సో ఇట్స్ వెరీ అలార్మింగ్. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తర్వాత ఇక్కడికి రావాలి అనే థాట్, మీ ఇన్స్పిరేషన్ మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎస్ అండి. అంటే నా ఇన్స్పిరేషన్
యాజ్ ఐ సెడ్ లైక్ మై లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఆర్ దేశీ కౌస్. అది ఫస్ట్, అంటే అది బేసిక్ అనమాట. అండ్ ఆ తర్వాత లైక్ మన కల్చర్లో ఉన్న విజ్డమ్, అంటే మనం ఏం కోల్పోతున్నాం, అంటే ఈ ఈ అంటే మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనిది కోల్పోతున్నాం, అది మన సంస్కృతి. అంటే ఏదైనా కానీ మనం తెచ్చుకోవచ్చండి. అంటే కైండ్ ఆఫ్ మనం ఏది కోల్పోయినా కానీ, డబ్బు కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, ఏదైనా కానీ మనం మళ్ళీ లైక్ కైండ్ ఆఫ్ మనీ పెట్టో, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్ కొట్లాడో, లేకపోతే సంపాదించుకోనో వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ వేరాజ్ కల్చర్ వన్స్ గాన్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్. ఒక్కసారి మనము ఆ సంస్కృతిని, మన ధర్మాన్ని కోల్పోయినామంటే రాదండి. సో మనం అండ్ ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ, ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలి. సో నేను అదే డైరెక్షన్లో ఐ థాట్ ఓకే, మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ క్వాలిటీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, అండ్ ఇంటెలెక్చువల్గా చేయాలి. ఇది ఎమోషనల్గా చేయకూడదు, ఎందుకంటే ఎమోషనల్గా చేస్తే దాని లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు చెప్పే మీ జర్నీని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఎమోషన్, అంటే ఎవ్రీథింగ్ ఈస్ టచింగ్ అనమాట. అది మెయిన్గా మేబీ వీ ఫీల్ హ్యాపీ త్రూ మైక్ టీవీ. ఏంటి అని అంటే ఈ జనరేషన్కి అది కనెక్ట్ అయితే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఓల్డ్ జనరేషన్ పెద్దవాళ్ళు వీళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు నచ్చుతుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, అంటే దీంట్లో యంగర్ జనరేషన్స్ కూడా కనెక్ట్ కావాలని. సో అది కూడా నా ఇంకో ప్రయత్నం. అంటే ఐ వాంట్ ఎవ్రీబడి టు గెట్ ఇన్వాల్వ్డ్, అంటే గెట్ దర్ కిడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులో తీసుకురావాలి. అందుకే లైక్ నా పర్సనల్గా నేను ఏమనుకున్నా అంటే, యాజ్ ఇప్పుడు మనం అనుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్ ఎవరు లేరు, ఫార్మర్ లేడు. సో ప్రతి ఫ్యామిలీలో వీలైనంత, అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక ఫార్మర్ కన్నా ఇవ్వాలి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలోంచి ఒక ఫార్మర్ని తయారు చేయాలి. ఎందుకంటే అందరూ లైక్ తినే వాళ్ళే ఉన్నప్పుడు, పండించే వాళ్ళు లేనప్పుడు క్వాలిటీ ఫుడ్ ఎట్లా వస్తుంది? సింపుల్ లాజిక్. మనకు తినే వాళ్ళు పెరుగుతున్నారు, బట్ పండించే వాళ్ళు లేరు, అది కూడా క్వాలిటీగా పండించే వాళ్ళు లేరు. ప్రైసెస్ ఎట్లా వస్తుంది టు కల్టివేట్ దట్ ఫుడ్ అంటేనే అసలు ఆకలేస్తే ఖచ్చితంగా ఒక బ్రెడ్ తిన్నా, అన్నం తింటేనే ఒక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. అసలు అది పండించే వాళ్ళే లేకపోతే ఇమాజిన్ చేసుకోవడానికి చాలా కష్టంగా. అదే ఏదైనా మనకు పంటలోంచి రావాలి, భూమిలోంచి రావాలి. బీట్ బ్రెడ్ ఆర్ లైక్ ఎనీ ఫుడ్, మనము అసలు భూమిలోంచి రాని ఏ పదార్థం కూడా మనం తినం. అంటే మనం తినే ప్రతి పదార్థము భూమిలోంచి వచ్చింది ఎక్కడో ఒక దగ్గర. సో అది మిస్ అవుతున్నాము. సో ఐ వాంట్ పీపుల్ టు కనెక్ట్ బ్యాక్ టు దాట్. సో నార్మల్గా అసలు ఇంత మూవీస్లో కానీ ఎక్కడన్నా సెట్స్ వేసే ఫీలింగ్ చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం చెట్ల మధ్యలో, ఈ సమ్మర్ అయినా సరే చెట్ల మధ్యలో మొత్తం చుట్టూ అన్ని ఆవులు. ఇక్కడ ఉన్నటువంటి ఆవుల రకాలు ఎలా పెంచుతున్నారు వాటిని కూడా ఒకసారి చూద్దాం. నేను చెప్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ దేశీ బ్రీడ్, మన దేశవాళీ గోజాతి. ఇది మల్నాడ్ గిడ్డ అంటారు దీన్ని. అందులో దీన్ని స్వర్ణ కపిల అంటారు. ఇది కర్ణాటకకు చెందింది అనమాట. కర్ణాటకలో ఘాట్ సెక్షన్ లో ఉంటది అనమాట. ఇది మౌంటైన్ కౌ. ఇప్పుడు మన దేశవాళీ గోజాతులలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మిల్చ్ బ్రీడ్, ఒకటి వచ్చేసి డ్యూయల్ బ్రీడ్, ఒకటి వచ్చేసి డ్రాట్ బ్రీడ్, థర్డ్ వన్. సో ఇది వచ్చేసి డ్రాట్ బ్రీడ్ కింద వస్తుంది ఇది. బట్ దీని మిల్క్ ఈజ్ వెరీ వెరీ మెడిసినల్. అంటే ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు దీని మిల్క్ కానివ్వండి, దీని పంచగవ్యాలు ఆయుర్వేదంలో యూజ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది వచ్చేసి ఒంగోలు జాతి, అంటే మన తెలుగు స్టేట్స్ జాతి అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ బ్రీడ్. అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఇలా ఉండేటి ఆవులు. ఇది నంది కాదు, ఆవు. అవునా? సో ఇంత పెద్దగా, ఇంత బలంగా, దృఢంగా ఉండేటివి అనమాట. అండ్ ఇది వచ్చేసి దీన్ని డ్యూయల్ బ్రీడ్ అంటారు. అంటే ఇది పాలు ఇస్తుంది, వ్యవసాయానికి పనిచేస్తుంది. ఓకే ఓకే. సార్ ఇక్కడ మీరు ఇందాక అంటే ఇంచుమించు ఇది బాహుబలి టైప్ బ్రీడ్ అన్నారు. ఇది ఏంటి స్పెషాలిటీ? అండ్ కొంచెం ఇది అగ్రెసివ్ కూడా ఉంటుందా? లేదు, అగ్రెసివ్ గా ఏముండదు, అట్లేం లేదు. కొంచెం కొత్త వాళ్ళని చూస్తే కొంత రెస్ట్లెస్ అవుతుంది అంతే. అంటే దట్స్ నేచర్ ఆఫ్ ది బ్రీడ్. అయితే దీన్ని ఏంటంటే కాంక్రేజ్ అంటారు ఈ జాతిని. అండ్ ఇది అతి పురాతన దేశవాళీ గో జాతులలో ఇది ఒకటి. అండ్ ఇది రాజస్థాన్, కచ్, గుజరాత్ ప్రాంతాలలో ఉంటది. ఇది డ్యూయల్ బ్రీడ్, అంటే పాలు ఇస్తుంది, వ్యవసాయానికి పనిచేస్తుంది. అండ్ ఇది ఓల్డెస్ట్ బ్రీడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓల్డెస్ట్ బ్రీడ్ మన హరప్ప, మోయింజుదారో ఇన్స్క్రిప్షన్స్ లో, అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు ఇన్స్క్రిప్షన్స్ లో ఉండేటువంటి ఏదైతే ఆర్టిఫాక్ట్ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అది ఇదే. అది అంటే ఆల్మోస్ట్ 3000 years బ్యాక్ అప్పటిది. ఎన్ని ఆవులతోటి స్టార్ట్ చేశారు మీరు అసలు ఈ థాట్? మనం స్టార్ట్ చేసినప్పుడు
రెండు ఆవులతో స్టార్ట్ చేసాం. ఓ యా, రెండు ఆవుల రెండు నుంచి ఇప్పుడు ఆవులతో ఏకంగా ఆల్మోస్ట్ 800 కదా, 800 800 అంటే అంటే మొత్తం 4 బ్రాంచెస్ అన్నారు. 5 బ్రాంచెస్ ఉంటాయి, 5 5 బ్రాంచెస్, బ్రాంచెస్ ఓకే. ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు అంటే క్లస్టర్ ఫార్మ్ మోడల్ అంటారు. అంటే మనము ఈ టైప్ ఆఫ్ మోడల్ని ఐ థింక్ వీఆర్ ది ఫస్ట్ పీపుల్ టు ఇంప్లిమెంట్ సచ్ ఎ మోడల్ ఇన్ డైరీ ఇండస్ట్రీ. ఓకే. సో చాలా మంది అడుగుతారు మీకు ఎట్లా సస్టైన్ అవుతున్నారు, మీరు ఎట్లా వయబుల్ ఉంది అని. అండ్ దిస్ ఈజ్ అర్ కైండ్ ఆఫ్ కీ ఫర్ సస్టైనబిలిటీ, అంటే క్లస్టర్ మోడల్స్, క్లస్టర్ ఫార్మ్స్ అనమాట. అండ్ మనం ఏంటంటే మనం బయట నుంచి ప్రొక్యూర్ చేయము అసలు మిల్క్, ఓకే. మన దగ్గర వచ్చే మిల్కే మనం మన కస్టమర్స్ అందరికి ఇస్తాం అనమాట. ఓకే. ఈ ఫార్మింగ్ కానీ ఇటువంటి పశువులని పెంచడం కానీ ఇవి చేయడం వల్ల ఫైనాన్షియల్ గా సెట్ అవుతామా అసలు? ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవే మార్గాలు ఉంటాయి వీటిల్లో ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవడానికి అనేది మీ ఎక్స్పీరియన్స్ తో ఒకసారి చెప్తే ఎస్ మన జనరేషన్ కి అర్థమవుతుంది. యా డెఫినెట్లీ మ్యామ్. అంటే మనం ఏ పని చేసినా కానీ అందులో కొంత ఎకనామిక్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి, అంటే మన సర్వైవల్కి, మన సస్టైనబిలిటీకి. సో దీన్ని ఏంటంటే వెరీ ప్లాన్డ్గా చేసుకోవాలి. యాజ్ ఐ సెడ్, నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అర్థం చేసుకోవాలి ఇందులోకి వచ్చేవాళ్ళు. అప్పుడే దీన్ని ప్రాపర్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరీ సెక్టర్ ఆర్ అగ్రి సెక్టర్ ఈజ్ అ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు అవర్ జీడిపి. అంటే రెండు ఉన్నాయి ఇందులో. సో దీన్ని ఎవరైతే బ్యాలెన్స్డ్గా చేయగలుగుతారో, దీన్ని ఎవరైతే ప్రాపర్ స్ట్రాటజీతో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని, కొన్ని టాస్క్స్ పెట్టుకొని, లిమిటెడ్గా చిన్నగా స్టార్ట్ చేసి మెల్లిగా ఎదుగుతారో వాళ్ళు డెఫినెట్లీ ఇందులో సర్వైవ్ కాగలుగుతారు. అండ్ వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అండి సింపుల్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు గోవుల పైన మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, 10 లక్షలు అక్కడే ఉన్నట్టు. ఎందుకంటే ఇవైతే ఉంటాయి కదా అసెట్ లాగా. అండ్ ఇవి మీకు ఏం చేస్తాయి, ఒక 2 years పీరియడ్లో ఒక కాఫ్ ఇస్తాయి, అగైన్ ఇంకో 2 yearsలో ఇంకో కాఫ్ ఇస్తాయి. అంటే విత్ 4 yearsలో మీకు ఇన్కమ్ ఎట్లా మల్టిప్లై అవుతుంది అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అవుతుంది. సో అది సింపుల్ ఆస్పెక్ట్ మనము పట్టించుకోవాలి. అండ్ మనకు ఇది ఒక అసెట్ లా ఉంటుంది. వెరాజ్ మనకు దీని నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది చూడండి, అవి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ లాగా వెళ్ళిపోతాయి. ఓకే. డైరీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 3 years పడుతుందండి. 3 years నడపగలిగినాడు సక్సెస్ఫుల్ గా డైరీ అంటే హీల్ నాట్ గోయింగ్ టు లాసెస్. మనం ఏదో తొందరగా వచ్చేసి మనం ఇందులో కొంత పెట్టేసి 10 రూపాయలు పెడితే దిస్ ఇస్ నాట్ లైక్ రియల్ ఎస్టేట్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ కదా. ఇది లైక్ ఇట్ టేక్స్ టైం. అండ్ ఇది నేచర్ తో ముడిపడి ఉంటది, మనుషులతో ముడిపడి ఉంటది. ఇందులో స్కిల్డ్ లేబర్ లేరు ఇప్పుడు 24/7. మనకు ఓనర్ కి ఆ నాలెడ్జ్ ఉండాలి, అతను ఎస్ఎంఈ కావాలి ఇందులో. అప్పుడే అతను ప్రాపర్గా ఎఫిషియెంట్గా ఆపరేషన్స్ మేనేజ్ చేయగలుగుతారు, స్టాఫ్ని మేనేజ్ చేయగలుగుతారు, అండ్ మార్కెటింగ్ కూడా చేసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి మార్కెటింగ్ ఆస్పెక్ట్లో డైరెక్ట్ ఫార్మ్ టు కన్జ్యూమర్ ఉండాలి. అంటే సాధ్యమైనంత వరకు మిడిల్ మ్యాన్ లేకపోతే లాభాలు అనేటివి ఫార్మర్. ప్యూరిటీ అనేది కూడా అలానే ఉంటుంది, క్వాలిటీ కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. అప్పుడు మీ కస్టమర్స్ కూడా వెరీ లాయల్ కస్టమర్స్ లా మీకు మీ బ్యాంక్ మీతోనే ఉంటుంది. అంటే సో ఓవరాల్ గా చెప్పాలని అంటే దీని దాంట్లో మనకి చాలా డిఫరెంట్ అవెన్యూస్ అన్నారు. మీరు ఇందాక ఒక థాట్ కూడా చెప్పారు, దీంతో పాటు ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం గురించి, ఇట్లా చాలా థాట్స్ ఉన్నాయి అన్నారు కదా. వీటన్నిటిని ఓవరాల్ గా చూసుకుంటే మనిషి ఫైనాన్షియల్ గా కూడా హ్యాపీగా సెటిల్ అవుతారు అండ్ న్యాచురల్ గా బతకచ్చు అని. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకు వెనకటి రోజులలో పాడి పంట అనేవాళ్ళు. అవునవును. సో పాడిని పంటతో జోడిస్తే డెఫినెట్గా రైతు లాస్ కాదు. ఎందుకంటే వీటి వ్యర్థాలన్నీ పంటకు వాడచ్చు. పంట క్వాలిటీ ఉత్పత్తి మనం మళ్ళీ మార్కెట్లో డైరెక్ట్ ఈ మిల్క్ కొనే వాళ్ళకి మార్కెట్ చేయవచ్చు. సో నో మిడిల్ మెన్ అక్కడ కూడా. సో డైరెక్ట్ లాభాలు రైతుకే వస్తాయి. అంటే దేర్ మెనీ ఎవెన్యూస్. ఇప్పుడు మేము జస్ట్ పాడి అంటే పాడి ఏ కాదు, మేము పాడితో పాటు వ్యవసాయం చేస్తాం. పంటలు కూడా రైస్ వేస్తాము, మేము షుగర్ కేన్ వేస్తాము, పసుపు వేస్తాము, జింజర్ వేస్తాము, ఆనియన్స్ వేస్తాము, అండ్ వేరే అదర్ పప్పులు వేస్తాము, పల్సెస్ వేస్తాము. సో ఇవన్నీ కూడా మనకు ఫార్మర్కి అడిషనల్ ఇన్కమ్ ఇస్తాయి. అండ్ ఈ పాల నుంచి కూడా
నాట్ జస్ట్ మిల్క్ కాకుండా మిల్క్ బై ప్రొడక్ట్స్ చేస్తాం, అవును. ప్రాసెస్ చేసి పన్నీర్ చేస్తాము, కర్డ్ చేస్తాము, స్వీట్ యా స్వీట్స్ ఆల్మోస్ట్ 30 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేస్తాము, అండ్ గీ చేస్తాము. మన గీ చాలా ప్యూర్గా ఉంటుంది. అంటే ఇది చూడండి మీరు ఎంత న్యాచురల్గా ఉన్నాయి సెటప్ అనేది. సో అంతే హ్యాపీగా అవి పాలిస్తాయి అనమాట. అండ్ స్వీట్స్ అంటే వీఆర్ ఐ థింక్ అంటే వీఆర్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఒకసారి మీరు కూడా ఇప్పటి వరకు వీటితో తయారు చేసిన స్వీట్స్ చూపించగలరా? చూపిస్తా. ఎమ్మి ఫుడ్ హోటల్స్లో కాదు, యాక్చువల్ న్యాచురాలిటీలో ఉంటుంది. ఇక్కడ ఆవు పాలతో పాటు చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, వాటిని సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతకంటే ముందు దీని ప్యాకింగ్ చూడాలబ్బా, ఓ అని అంటారు ఎవరన్నా చూస్తే, అంత బ్యూటిఫుల్గా ఆకులతోటి దీన్ని ప్యాక్ చేశారు. దిస్ ఈస్ కాల్డ్ న్యాచురాలిటీ. అండ్ ఇంకోటి స్వీట్స్ చూడాలి, ఎమ్మి స్వీట్స్ విత్ న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నట్టే చెప్పాలి కదా సార్. బాక్స్ ఎంత బాగుందో, యమ్మీ స్వీట్స్, వావ్. ఇవన్నీ కూడా మీరు అరోమా కూడా మీరు ఫీల్ కావచ్చు. న్యాచురల్ స్వీట్స్. ఈ డిజైన్, ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్తో పాటు ఈ స్వీట్స్ పెట్టిన విధానం చూడండి, అందులో వాటి స్మెల్ నేనే పీల్చుతున్నాను. సో అదర్ థింగ్స్, ఇంకోటి బుట్ట కూడా క్యూట్గా ఉంది కదా. ఇంకోటి సార్ స్పెషాలిటీ ఇందులో ఏంటంటే, ఈ కవర్ అందరూ ఇంత చేశారు కదా, ఇది ప్లాస్టిక్ కవర్ అని అనుకుంటారు, బట్ ఇది కాదు, ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్తో డిజైన్ చేసామని సార్ చెప్పారు. దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు. ఎస్ అండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు చూసేది ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ కాదు, దీన్ని బయో పౌచ్ అంటారు. ఓకే. సో దీన్ని ప్లాంట్ కార్న్ స్టార్చ్తో తయారు చేస్తారనమాట. ఇదేంటంటే బయోడిగ్రేడబుల్, బయో కంపోస్టబుల్, అండ్ దీని షెల్ఫ్ లైఫ్ ఓన్లీ 4 months. 4 months మీరు దీన్ని వదిలేస్తే ఇది పౌడర్ అయిపోతుంది, మట్టిలో కలిసిపోద్ది. అండ్ దీనిపైన ఈ ప్రింట్ ఉంది చూడండి, ఇది కూడా సింథటిక్ కాదు, ఇది వెజిటబుల్ కలర్. సో అందుకే దీనికి ఏంటంటే దీంట్లో వాటర్ పడితే వెళ్ళిపోతుంది, ఫేడ్ అయిపోతుంది. బట్ స్టిల్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టి మనం ఎందుకు దీన్ని సింథటిక్ పెయింట్ ఎందుకు, కలర్ ఎందుకు వాడాలి అని మేము ఏం చేసినామంటే వెజిటబుల్ కలర్సే వాడినాం అనమాట. అండ్ వీఆర్ ది ఫస్ట్ పీపుల్ టు యూజ్ బయో పౌచెస్ టు మార్కెట్ సప్లై మిల్క్ న్యాచురల్ కలర్స్. అండ్ అంటే సప్లై మిల్క్ ఇలా ప్యాక్ చేస్తారు. అండ్ ఈ మిల్క్ కూడా ఎక్కువసేపు ఉండదు, తీసుకున్న 30 minutes లోపు బాయిల్ చేయాలి, లేదా రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి, లేకపోతే ఇవి న్యాచురల్గా వచ్చినాయి కాబట్టి తొందరగా పాడైపోతాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మన వేరే ఉత్పత్తులు అనమాట, మన గో ఆధారిత ఉత్పత్తులు లిమిటెడ్గా మేము చేస్తున్నాం ప్రస్తుతానికి, మనకున్న రిసోర్సెస్ అండ్ మనకున్న ల్యాండ్ బ్యాంకులో. బట్ ఫ్యూచర్లో మాకు ఏంటంటే ఇంకా పెద్ద ఎక్స్పాండ్ చేయాలని థాట్ లో. ఇంకెందుకంటే మేము ఇంకా టేక్ ఆఫ్ కూడా చేయలేము, మాకు వెబ్సైట్ కూడా లేదు, ఓన్లీ phone numbers. Just ఒక బేస్ స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. Yes, with that base we having about 1000 customers ఇప్పుడు. 800 cows ఉన్నాయి, ఒక 1000 customers ఉన్నారు, 100 staff ఉన్నారు. సో we are very very grateful అన్నమాట ఇప్పుడున్న స్థితిలో. దెన్ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి మేము ప్లాన్ చేస్తాము, ఆయిల్స్ పెడతాము అండ్ పంచగవ్య ఉత్పత్తులు పెడతాము, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అన్నమాట. మా స్ట్రాటజీలో, ఫ్యూచర్ స్ట్రాటజీలో ఉన్నాయి. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఒక ముగ్గురుతో స్టార్ట్ చేసినాము. Now we are a family of 100 staff. So that's our greatest achievement. అవును. Okay, customers, economics apart, that's our biggest achievement. So ఇది మా దానా ఇంగ్రీడియంట్స్. ఓకే. దీన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటారు. పాలిచ్చే వాటికి, ప్రెగ్నెంట్ వాటికి వెరీ ఎసెన్షియల్. అంటే వాటి డైట్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఎనర్జీ ఫ్యాక్టర్ ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క దానికి సపరేట్ గా పెడతాం. దేనికి ఎంత కావాలో బుట్టలలో ఒక 3 batches లో పెడతాం అనమాట. బుల్స్ కి ఎంత కావాలి, కాఫ్స్ కి ఎంత కావాలి, మిల్కింగ్ క్యాటిల్ కి ఎంత కావాలి, ప్రెగ్నెంట్ వాటికి ఎంత కావాలి, అట్లా. సో ఈ ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. సో ఇది వచ్చేసి తౌడు, గోధుమ పొట్టు లేకపోతే వరి పొట్టు అంటారు. ఈ రెండిట్లో ఏదైనా వాడొచ్చు మనం. సో ఇది ఫైనెస్ట్ క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి కార్న్, మక్క రవ్వ, మీకు చూసారు కదా, ఈవెన్ యూ కెన్ ఫీల్ ఇట్ ఎంత బాగుంది, మనం ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి శనగ పొట్టు, అంటే ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన న్యాచురల్ జాగరీ, అంటే ఇందులో కెమికల్ లేదు చూడండి, మనం ఇంట్లో తినే బెల్లమే. మేము కస్టమర్స్ కూడా ఇదే ఇస్తాము. మీరు దీని స్మెల్ కూడా చూడొచ్చు ఎంత న్యాచురల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ షుగర్ కేన్ స్మెల్ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి గానుగాడించిన పల్లి చెక్క,
అంటే చెక్క గానుగ ఆడించినాక ఆయిల్ ఒకవైపు వెళ్తుంది, ఈ చెక్క ఒకవైపు వస్తుంది రెసిడ్యూ. ఇది మేము వాడతాం. చాలా స్వీట్, మన హ్యూమన్స్ కూడా తినొచ్చు. ఇప్పుడు ఇది ఉంది చూడండి, నేను కూడా తినొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది ఈ సైంధవ లవణం అంటారు, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది అన్అయోడైజ్డ్ అన్రిఫైన్డ్. ఇది మనం సప్లయర్ నుండి డైరెక్ట్ వస్తుంది, నార్త్ ఇండియా నుండి. ఓకే. యా, అండ్ ఇది న్యాచురల్ సోర్స్ ఆఫ్ మినరల్స్ వాటి. ఓకే. సో ఇది నాకుతుంటాయి అనమాట. మనం బ్లాక్స్ లాగా అక్కడ పెడతాము, ఇది నాకుతుంటుంది. ప్లస్ ఇందులో కూడా వేస్తాం, ఇందులో కూడా మిక్స్ చేస్తాం సాల్ట్. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనం 6 hours నానబెట్టి, నానిన తర్వాత మనం వాటికి పెడతాం క్వాంటిటీస్ లో. ఇది కాన్సన్ట్రేట్ ఫీడ్. అండ్ ఎండుగడ్డి మీరు చూసినారు అక్కడ బేల్స్ లోనే చూడండి, ఎవ్రీ సీజన్ మనం స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం అట్లా జాగ్రత్తగా పెట్టుకొని, అది 10%, ఇది 10%, అది పచ్చి గడ్డి 80% మనం పెడతాం. ఇవి ఇంత హెల్తీగా ఉండాలి, వాటికి కూడా కడుపు నింపాలి అంటే ఎటువంటి ఫుడ్ పెడతారు సార్? అంటే వాటి అంటే మీ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి అన్నారు, దేశీ బ్రీడ్స్. సో అన్నిటికీ ఒకటే టైప్ ఫుడ్, డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒకసారి అది కూడా క్లియర్. యాక్చువల్లీ వీటికి పశువులకి, మన దగ్గర ఉన్న పశువులకి ఏంటంటే వెరీ హెల్తీ ఫుడ్ ఇస్తాం, మనమే పెంచుకొని ఇస్తాం అనమాట. అంటే కెమికల్ ఫ్రీగా, యూరియా కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ ఏం లేకుండా చూసుకొని. అయితే అందులో ఏం కాంపోనెంట్స్ ఉంటాయంటే, ఒకటి వచ్చేసి గ్రీన్ పౌడర్, పచ్చిగడ్డి. ఈ పచ్చిగడ్డిలో ఒక 3 లేదా 4 రకాల గడ్డులు కల్పిస్తాం. అండ్ నేను మీకు అది చూపిస్తాను, మనం చూద్దాం రండి. ఇప్పుడు మనం వాడే గడ్డిలో ఇదొక రకం, ఇది బుట్టతో పాటు కట్ చేసి చాప్ చేసి వేస్తాము. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇలా కంకితో పాటు ఉంటది అనమాట. ఇది ఈ కర్ర కంకితో పాటు ఇది కూడా కట్ అయిపోతుంది మెషిన్ లో. ఇది ఇంకోటి సూపర్ నేపియర్ అని ఉంటది. ఆ సూపర్ నేపియర్ అక్కడ ఉన్న చూడండి, ఇప్పుడు అక్కడంతా అదే నేపియర్, వెనకాల చూపిస్తాను నేను మీకు. అది ఇది ప్లస్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా గోవుకు జ్వరం లాగా ఏదైనా వచ్చింది అనుకోండి, అది తినట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే చెరుకు కూడా అందులో మిక్స్ చేస్తాం, చెరుకు కూడా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఈ పచ్చిగడ్డి కూడా మొత్తం కట్ చేసి ఇలా కలిపి ఇలా కంకితో పాటు వేస్తాం అన్నమాట. ఓకే, ఇందులోనే మనకి చెరుకు అన్ని కూడా ఉన్నాయి, అన్ని మిక్స్ ఇది కూడా కంకితో పాటు. సో మొత్తం ఇట్లానే కట్ అయిపోయింది. ఇవన్నీ మీరు గ్రాడ్యువల్ గా ఇందులోకి దిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని తెలుసుకుంటూ yes అండి. yes, as I said, ఫస్ట్ ప్యాషన్ మిమ్మల్ని దింపింది, తర్వాత అందులో ఇంట్రెస్ట్ తో మీరు రీసెర్చ్ చేసుకొని తెలుసుకున్నారు. yes అండి. అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే ఏంటంటే, మనం పండించుకుంటే క్వాలిటీ ఒకటి మన కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ తక్కువ అవుతుంది మనకి. అండ్ మీకు అది కాన్సన్ట్రేట్ ఫీడ్ కూడా చూపిస్తాం మనకి, అట్లానే ఉంటది. yes అండి. అండ్ మనం ఇచ్చే ఏ ప్రోడక్ట్ అయినా కస్టమర్ కి అదే క్వాలిటీతో వెళ్తుంది అనమాట. ఇదంతా చెరుకండి, అదంతా చెరుకే, ఇదంతా చెరుకే. ఇది చిన్న వెజిటేబుల్ గార్డెన్, అన్ని ఉంటాయి. అంటే చెరుకు ఉన్నాయా పెద్దగా? ఇవి ఇంకా పెరిగినవి ఉన్నాయి, అటు వెనకాల పెరిగినవి ఉంది. సో ఇది అంటే కోసినా కొద్ది పెరుగుతుంటది అనమాట. ఇది అది అన్ని కలిపేస్తారు. అంటే వెజీ గార్డెన్, మన కిచెన్ కి ఏమేమైతే కావాలో అవన్నీ. ఇప్పుడు మా ఇంట్లో మేము అసలు బయట నుండి కాయగూరలు కొనాం, అసలు పాలు, పెరుగు, అన్ని ఫుడ్, అన్ని ఎవ్రీథింగ్ నేచురల్ గా. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మాకు ఉన్నది ఏంటంటే, లైక్ అట్లీస్ట్ మన ఫ్యామిలీ మందమన్నా మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం చూడండి. సో ఎంతమందికి ఆ అదృష్టం కలుగుతుంది చెప్పండి. మీ చిల్డ్రన్ కి కూడా పెడతారు కాబట్టి వాళ్ళ జనరేషన్ కి కూడా హెల్దీ ఫుడ్ అందుతుంది. yes. ఇదంతా కూడా గో ఆధారితంగా పండించినాయి. ఈ గడ్డి కానివ్వండి, ఇక్కడ ఉన్న ఏ పంటలైనా నేను చూపిస్తా. అండ్ ఒక సీజన్ లో కార్న్ పెట్టుకుంటాం, ఒక సీజన్ లో పల్సెస్ పెట్టుకుంటాం. ఇక్కడ మనకు 6.5 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఒక 2 బోర్వెల్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ బోర్వెల్స్ ఏమీ వాడకుండా ఉన్న దాంతోనే మనం సాగు చేసుకుంటాం. ఉపాధి అంటుంటాము, దానికి మనం ఎక్కడెక్కడో చూడాల్సిన అవసరం లేదు. స్వయం ఉపాధికి మార్గాలు చాలా ఉన్నాయి, అది కూడా న్యాచురల్గా మనము
ఫైనాన్షియల్గా కూడా సెట్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి ఉజ్వల్ సారు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుని ఆయననే క్రియేట్ చేసుకున్నది మనకందరికీ చాలా డీటెయిల్డ్గా వివరించారు. ఇది జస్ట్ ఏదో మనం గ్రీనరీ చాలా బాగుంది ఆకుపచ్చగా అని కాదు, దాంట్లో ప్రతి ఒక్కటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చెప్పారు, మళ్ళీ ఫుడ్ ఫ్యాక్టర్స్ చెప్పారు. అండ్ ప్రైమరీ సెక్టర్ అయినటువంటి ఈ అగ్రికల్చర్ సెక్టర్లో యానిమల్స్ని ప్రొడ్యూస్ చేయడం, యానిమల్స్ని పెంచడము అనేది డిఫరెంట్ సెక్టర్స్ని అంటే మిల్క్, స్వీట్స్ షాపు, ఘీ షాపు, వీళ్ళందరూ కూడా సర్వైవ్ అవ్వడానికి ఒక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి చాలామంది కూడా బతుకుతారు. దానివల్ల కూడా చాలామందికి ఉపాధి వస్తుంది. దీనికి కావాల్సింది ఖచ్చితంగా కొన్నిసార్లు మనకి ఓన్లీ ప్రభుత్వమో ఇంకెవరో ఇచ్చే ఉపాధి కాదు, మన స్వయం ఉపాధి సెల్ఫ్ రూల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అలా చేస్తే. దాంతోపాటు ఇంకొకరికి కూడా మనం ఉపాధి ఇచ్చే పరిస్థితికి మనం రాగలుగుతాం. అలాగే రానున్న తరాలకి మనం ఫుడ్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతామని గొప్పగా గర్వంగా చెప్పుకోవడానికి ఈ నిదర్శనం అని చెప్పేసి మనకి క్లియర్ ఎగ్జాంపుల్ మనకి ఉజ్వల్ సార్ కనిపిస్తున్నారు. డెఫినెట్లీ ఇది ఇన్స్పిరేషనల్ స్టోరీ, మీ అందరినీ బాగా ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా ఫార్మింగ్ గురించి కానీ ఇట్లు యానిమల్స్ని పెంచడం పట్ల ఉన్న ఆసక్తిని మరింత పెంచుకుంటారని ఆశిస్తూ మీకు ఈ కథనాన్ని మీకు అందించడం జరుగుతుంది. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మ్యాక్ టీవీ.